హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రైల్వే శాఖ ఒక గుడ్ న్యూస్ ని తెలియజేయడం జరిగింది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. విశాఖపట్నం నుండి పలాస నుండి విశాఖపట్నం మధ్యలో సేవలు అందిస్తున్న ట్రైన్ నెంబర్ 08532 08531. ఇప్పుడు ఈ రైలు విశాఖపట్నం నుండి పలాస నుండి విశాఖపట్నం మధ్యలో సేవలు అనేది అందిస్తుంది. ఈ ట్రైన్ ని ఇప్పుడు బ్రహ్మాపూర్ వరకు ఎక్స్టెండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ట్రైన్ మార్చి 3వ తారీఖు నుండి విశాఖపట్నం నుండి బ్రహ్మాపూర్ నుండి విశాఖపట్నం మధ్యలో ప్రజలకి సేవలు అనేది అందించనుంది. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే ఈ ట్రైన్ ఎప్పట్లాగానే విశాఖపట్నంలో సాయంత్రం 5:45 బయలుదేరుతుంది. రాత్రి 10 గంటలకి అలా పలాసకి చేరుకొని పలాస నుండి ఒక 10 నిమిషాల విరామం తర్వాత బ్రహ్మాపూర్ కి ఈ ట్రైన్ బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ బ్రహ్మాపూర్ నుండి ఉదయం 3:30 బయలుదేరుతుంది. ఉదయం 5 గంటలకి అలా పలాసకి చేరుకొని ఉదయం 9:20 తిరిగి మళ్ళీ విశాఖపట్నానికి చేరుకుంటుంది. విశాఖపట్నం నుండి బ్రహ్మాపూర్ కి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 08532. అలాగే ఇటు బ్రహ్మాపూర్ నుండి విశాఖపట్నానికి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 08531. అలాగే పలాస దాటిన తర్వాత కొత్తగా ఈ ట్రైన్ కి ఉండే స్టాప్స్ వచ్చేసి మందస రోడ్ రైల్వే స్టేషన్ లో ఆగుతుంది. ఆ తర్వాత సోంపేటకి చేరుకుంటుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ఇచ్చాపురం దాటిన తర్వాత డైరెక్ట్ గా ఈ ట్రైన్ బ్రహ్మాపూర్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ లో ఎటువంటి మార్పు అనేది లేదు. ఈ ట్రైన్ కి 14 కోచెస్ అనేవి ఉంటాయి. అందులో 12 జనరల్ కోచ్లు, అలాగే 2 అటు ఇటు 2 ఎస్ఎల్ఆర్లు ఉంటాయి. ఈ ఎస్ఎల్ఆర్ కోచ్ లోనే దివ్యాంగులకి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. సో మనకి కోచ్ పొజిషన్ లో ఎటువంటి మార్పు అనేది లేదు. అలాగే మనం ఈ మధ్య కాలంలో ఒక వీడియో చేయడం జరిగింది, ప్యాసింజర్ రైలు యొక్క టికెట్ కాస్ట్ అనేది తగ్గిస్తున్నారని. ఈ వీడియో కింద చాలా మంది కామెంట్ అనేది చేస్తున్నారు, ప్యాసింజర్ రైలు అంటే మా ట్రైన్ నడుస్తుందా, సో ఆ ట్రైన్ పేరు కామెంట్ చేస్తున్నారు, ఈ ట్రైన్ కి తగ్గుతుందా ఆ ట్రైన్ కి తగ్గుతుందా అని. ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే, కరోనా ముందు వరకు మనకి ఈ ప్యాసింజర్ రైలు అనేవి తిరిగాయి కదా, వాటిని కరోనా తర్వాత ఎక్స్ప్రెస్ లుగా మార్చారు. మీకు ఐడియా ఉంటుంది, కరోనా ముందు వరకు ప్యాసింజర్ రైలు అనేవి ఏవి తిరిగాయో వాటిని ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్యాసింజర్ గా మారుస్తున్నారు. ఇలా మార్చిన తర్వాత వీటి యొక్క టికెట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇది ఆ ట్రైన్ ఈ ట్రైన్ అని కాదు, ప్యాసింజర్ కేటగిరీలోకి వచ్చే ప్రతి ట్రైన్ కి కూడా ఈ టికెట్ యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఒక చిన్న క్లారిటీ. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.